వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టాప్ 5 నాకు తెలిసిన కాడికి ఒక బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ 15,000 లోపట అనమాట. ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏవి బెస్ట్ అనేసి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. కంటెంట్ నచ్చితే ఎట్లా ఒక లైక్ అయితే చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న పాయింట్ ఏంటంటే ఈ లిస్ట్లో చూపించే స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా నా అడ్వైస్ లాగా తీసుకోవచ్చు, నా టిప్ లాగా తీసుకోవచ్చు అన్నమాట. వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నవి ఈ ప్రైస్ క్యాట్లో కంపల్సరీ ఇవే ఫిక్స్ ఇవే ఫైనల్ అన్నట్టు కాదు. అండ్ క్రెడిట్ వన్స్ అండ్ క్రెడిట్ గోస్ టు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ వాళ్ళ వెబ్సైట్స్ కనబడవి. ఫస్ట్ తక్కువ లైక్ 5th ప్లేస్లో చూసుకుంటే మాత్రము రియల్మీ C65 5G స్మార్ట్ ఫోన్ అవుతుంది బై. తక్కువ రేటుకి మీకు 5G కావాలంటే ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. 10,500కే మళ్ళీ మీకు కూపన్స్ ఆఫర్స్ డిస్కౌంట్స్ ఏమైనా అప్లై చేసేట్లే మీకు ఇంకా తక్కువగా రావచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. పైగా బేస్ వేరియంటే నేను ప్రతి మొబైల్కి సెలెక్ట్ చేసిన ఏదైతే అవైలబుల్ బేస్ వేరియంట్ ఉందో ఆ అవైలబుల్ బేస్ వేరియంట్ సంబంధించిందే ఆఫర్స్ కూపన్స్ అప్లై చేసి ఇంకా తక్కువగా రావచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే 4th ప్లేస్లో చూసుకుంటే మోటరోలా G64 5G స్మార్ట్ ఫోన్. నాకు తెలిసిన కాడికి ఈ లిస్ట్లో ఉన్న దాంట్లో హైయెస్ట్ ర్యామ్ దీనికే ఉంది ఈ ప్రైస్ కేటగిరీ. ఇక్కడ మీకు బేస్ వేరియంట్ చూసుకుంటే మాత్రం 14,000 వస్తుంది. 128GB స్టోరేజ్ వేరియంట్ ప్లస్ 8GB ర్యామ్ క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అన్నమాట. 12GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది కానీ అది ఏమంటారు 16,000 ఉంది 12GB ర్యామ్ వేరియంట్. ఇది కార్డ్స్ కూపన్స్ ఏమైనా అప్లై చేస్తే డిస్కౌంట్ అయితే వస్తుంది. సో వెయిట్ చేయమంటాను, తక్కువగా వచ్చినప్పుడు తీసుకోండి. 12GB ర్యామ్. నార్మల్గా అయితే 8GB ర్యామ్ వేరియంట్ మస్తు అయిపోతుంది. యావరేజ్ యూజర్కి అయితే 4 లేకపోతే 6GB ర్యామ్ మస్తు అయిపోతుంది. 4th ప్లేస్ అయితే ఈ స్మార్ట్ ఫోన్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ నుంచి అనమాట. సో శాంసంగ్లో 3rd ప్లేస్ వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే 2 స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ అయ్యే శాంసంగ్ వాళ్ళ గెలాక్సీ F15 అండ్ అమెజాన్లో అవైలబుల్ అయ్యే శాంసంగ్ గెలాక్సీ M15. రెండు కూడా సిమిలర్ ఫోన్స్ ఏవై, కొంచెం స్లైట్ డిఫరెన్స్ అయితే పెద్దగా ఏమి ఉండదు. మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఒకటే F సిరీస్ వచ్చే ఫ్లిప్కార్ట్లో వస్తుంది, M సిరీస్ వచ్చేసరికి అయితే అమెజాన్లో అవైలబుల్ ఉంది. ప్రైజెస్ కూడా సేమే ఉన్నాయి. బేస్ వేరియంట్ తీసుకున్న 4GB ర్యామ్ 128GB 12,000 ఉంది. సేమ్ అదే వేరియంట్ అమెజాన్లో కూడా సెలెక్ట్ చేసిన 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 12,000 ఉంది. అండ్ నేను రికార్డ్ చేసే టైంకి అయితే కూపన్స్ ఆఫర్స్ ఏమైనా అప్లై ఉండొచ్చు బై. ఫ్యూచర్లో ప్రైస్ ఇంక్రీజ్ అయితే మాత్రము మంచిగా చెప్తున్నా సిచ్యువేషన్ని బట్టి ప్రైజెస్ని బట్టి ఎక్కువ తక్కువ అవుతాయి కాబట్టి ఒకసారి కూపన్స్ అయితే అప్లై చేసుకోండి. కూపన్స్ కానీ ఆఫర్స్ కానీ అప్లై చేసుకొని పర్చేస్ చేసుకుంటే వాల్యూ ఫర్ మనీ వస్తుంది. నాకు తెలిసిన కాడికి అయితే 6,000 mAh బ్యాటరీ రెండిట్లోనే వస్తుంది. బాగుంది, ఓవరాల్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే 3rd ప్లేస్లో అయితే ఈ 2 స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. 2nd ప్లేస్ వచ్చేసరికి కదా వివో నుంచి వివో T3X 5G ఉంది. ర్యామ్ అవన్నీ పక్కకు పెడితే పోయి ఇక్కడ జర డీసెంట్ స్పెక్స్ ఉన్నాయి, జర బాగా అనిపించింది కాబట్టి 2nd ప్లేస్లో అనిపించింది నాకు వివో నుంచి T3X. మంచి బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సేమ్ శాంసంగ్ లాగానే 6,000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనమాట. శాంసంగ్ 2nd ప్లేస్ ఎందుకు పెట్టలేమన్నా అంటే పోయి మన వాళ్ళు తెలిసిందే కదా ఛార్జర్లు ఇస్తలేరు, ప్లస్ అదొక కాస్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి 3rd ప్లేస్ ఉంది. ఛార్జర్ ఇచ్చినట్టే 2nd ప్లేస్లో పెట్టేటోని. అండ్ ఇచ్చినా కూడా 25 watts ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇక్కడైతే మీకు ఐ థింక్ 44 watts ఛార్జర్తో సపోర్ట్తో పాటు వస్తుంది. అవి కూడా కన్సిడర్ చేసుకున్నాను నేను. అన్ని పాయింట్స్ కలుపుకొని 2nd ప్లేస్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ 1st ప్లేస్ చూసుకుంటే మాత్రం రియల్మీ P1 5G లేకపోతే రీబ్రాండ్ వర్జన్ అనుకోవచ్చు రియల్మీ Narzo 70 5G అనమాట. సో P1 వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది, రియల్మీ Narzo వచ్చేసరికి అయితే అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో రెండు కూడా నాకు ఒకేలాగా అనిపించినాయి. సో సిమిలారిటీస్ పెద్దగా ఒకేలాగా అనిపించినాయి. సో రెండు ఒకటే అనుకోవచ్చు. చాలామంది రీబ్రాండ్ వర్జన్ అనుకుంటారు. సో రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో రియల్మీ P1 5G వస్తుంది, లేదు అంటే ఇట్లా అమెజాన్లో రియల్మీ Narzo 70 5G వస్తుంది. రెండింటికి కూడా ఒకటి గమనిస్తే ప్రైజ్ నువ్వు 15,000 అన్నావన్నా ఇక్కడ చూస్తేనేమో 16,000 ఉంది కదా రెండింటికి అనేసి మీరు అనొచ్చు. ఎస్ బై. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే రెండింటికి కూడా కూపన్స్ లేకపోతే ఆఫర్స్ ఏవో ఉన్నాయి. ఆఫర్స్ అప్లై చేసారు అనుకోండి ఈజీగా ఆఫర్స్ ఇక్కడ అమెజాన్లో అయితే కనిపిస్తుంది. ఇక్కడ అప్లై చేసుకోవచ్చు కూపన్స్. ఫ్లిప్కార్ట్లో అయితే నాకు తెలియదు, ఇంకా మన అఫీషియల్గా మెన్షన్ చేయదు. కానీ ఆఫర్స్ కార్డ్ ఆఫర్స్ అప్లై చేసే ఇట్లా తక్కువకు వస్తుంది. మీకు రెండిట్లా
ఏది తక్కువ వస్తే ఇట్లా రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. సో ఫస్ట్ ప్లేస్లో రియల్మీ P1 5G జర బాగు అంటే P1 లేకపోతే రియల్మీ Narzo 70 5G రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు బై. ఫస్ట్ ప్లేస్లో ఇది ఉంది. ఇదే సిచ్యువేషన్ మీకు సామ్సంగ్లో కూడా వచ్చింది అనమాట. సో అదే చెప్తున్నా. సో ఇవి లిస్ట్లో ఉన్న 5G ఫోన్స్ ఏవైతున్నాయో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అంటే చాలా ఉన్నాయి. ఇదే అని కాదు, మీకు పోకోలో కూడా 2-3 ఫోన్స్ ఉన్నాయి అండ్ వేరే బ్రాండ్స్లో కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతున్నాయో నాకు జర వాల్యూ ఫర్ మనీ అనిపించినాయి అండ్ జర కొత్తగా ఉన్నాయి అనమాట. అట్లా అనేసి లిస్ట్లో యాడ్ చేసిన అండ్ ఈ లిస్ట్ యూస్ఫుల్ అయిందన్న జర క్లారిటీగా వచ్చింది అని అనుకుంటే ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. అండ్ మోస్ట్లీ చూసుకుంటే 10,000 నుంచి 15,000 మధ్యలో ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇది ఒకటి ఎక్కువ అనిపించింది నాకు, ఎందుకంటే రీసెంట్గా లాంచింగ్ కానీ మీరు ఫ్యూచర్లో ప్రైస్ తగ్గిస్తే ఇట్లా ఇది కూడా 15,000 లోపల వచ్చేస్తే అప్పుడు తీసుకోవచ్చు అంటారు. ఆఫ్లైన్లో ట్రై చేయండి. ఆఫ్లైన్లో రియల్మీ P1 5G కానీ రియల్మీ Narzo వస్తాయి. ఇట్లా ఆఫ్లైన్లో మీకు ఇంకా తక్కువకు రావచ్చు. మోస్ట్లీ ఆఫర్ సప్లై చేసి తీసుకోండి అని చెప్తే అంటే ఈ 2 స్మార్ట్ ఫోన్స్కి. మిగతా వాటికైనా సరే ఆబ్వియస్ ఆఫర్ సప్లై చేసుకుంటారు. స్పెసిఫిక్ ఇవన్నీ చెప్తున్నా అంటే 15,000 చెప్పి 16,000 ఫోన్ చూపిస్తున్నాను కాబట్టి మెన్షన్ చేస్తున్నాను, అంతే ఇంకేం లేదు. సో అనమాట ఇది లిస్ట్ యూస్ఫుల్ అయింది అంటే ఇట్లా వన్స్ అగైన్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పక్కా షేర్ చేయండి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన డౌట్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ మీరు లిస్ట్ చూసారు కదా, సామ్సంగ్ వాళ్ళది F15 అండ్ M15 రెండు కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో రెండిట్లో తీసుకుని ఒకటే. అండ్ ఆల్సో ఫస్ట్ ప్లేస్ ఉన్నది రియల్మీ స్మార్ట్ ఫోన్స్ కూడా 2 వచ్చినాయి, అవి కూడా సేమ్ అనమాట. సో రెండిట్లో ఏది తీసుకోవాలని అంటే మీకు నచ్చినది తీసుకోవచ్చు. కానీ రియల్మీ అండ్ ఇది Narzo ఈ రెండిట్లో ఏంటంటే 16,000 వచ్చింది అనమాట. అప్పుడు ఇప్పుడు చెప్తున్నా కూపన్స్ ఆఫర్ అప్లై చేసుకోండి, లేకపోతే ప్రైస్ తగ్గినగా తీసుకోండి, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వస్తుంది. ఆ స్మార్ట్ ఫోన్స్ అయితే బిలో 15,000 వస్తాయి, ఇట్లా వాల్యూ ఫర్ మనీ అంటారు. వీడియో ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా అనేసి అయితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి బై. అండ్ క్వశ్చన్స్ అంటే కామెంట్ చేయండి, మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే ఎప్పుడైనా ట్రై చేస్తున్నాం. కంటెంట్ నచ్చితే లైక్ షేర్ చేయండి. ఇవిడకైతే బై నెక్స్ట్ వేళ కలుసుకుందాం.